బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో భారీ ఉగ్ర కుట్రకు భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. రాజధానిలో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేస్తున్న 6 వ్యక్తులను ఢిల్లీ పోలీసులు ఇవాళ తమిళనాడులో అరెస్ట్ చేశారు. అటు మరో 2 నిందితులను బెంగాల్లో అరెస్ట్ చేశారు. ఇక నిందితులు తమ అసలు గుర్తింపులను దాచిపెట్టి నకిలీ ఆధార్ కార్డులతో గార్మెంట్ పరిశ్రమలో పనిచేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అరెస్ట్ అయిన వారిలో మిజానూర్ రెహమాన్, మహ్మద్ షాబత్, ఉమర్, మహ్మద్ లిటన్, మహ్మద్ షాహిద్, మహ్మద్ ఉజ్జల్ గా గుర్తించారు. 3 నిందితుల పట్టడంలో అలాగే 2 ఉతుకులిలో, మరో నిందితుడు తిరుమురుగన్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అయితే నిందితులంతా పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. ఉగ్రవాదులకు సహకరిస్తూ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వీరు రెక్కీ నిర్వహించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ఫ్రీ కశ్మీర్ పేరిట పోస్టర్లు వేయడంలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ భారీ ఆపరేషన్ లో భాగంగా నిందితుల నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులు, నకిలీ ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక వీరికి పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలతో లింకులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం నిందితులందరినీ రైల్లో ఢిల్లీకి తరలిస్తూ ఉన్నారు. ఇక ఈ టెర్రర్ నెట్వర్క్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, దేశ రాజధానిలో ఉగ్రకుట్రకు పాల్పడుతున్నారంటూ కూడా నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా నిఘా సంస్థలంతా కూడా దృష్టి సారించడం జరిగింది. దీంట్లో భాగంగానే నిన్న తమిళనాడుకు సంబంధించిన అక్కడ 6 వ్యక్తులను, మరో 2 వెస్ట్ బెంగాల్లో పట్టుకోవడం జరిగింది. అయితే తమిళనాడులోని తిరుపతి జిల్లాలో ఈ కీలక ఆపరేషన్ ని చేయడం జరిగింది భద్రతా సంస్థలు. అయితే పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ కు సంబంధాలున్న ఉగ్రవాద సంస్థలతోటి సంబంధాలున్న వ్యక్తులుగా వీరిని గుర్తించడం జరిగింది. అయితే వీరి వద్ద నుంచి నకిలీ ఆధార్ కార్డులను, డజన్ల కొద్ది మొబైల్ ఫోన్లను, అనేక సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో దాడి చేయాలనే ప్రణాళికలో వీళ్ళు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రస్తుతం వీరిని ఢిల్లీకి తరలించడం జరిగింది. ఉగ్రవాదులు నకిలీ ధృవపత్రాలతోటి దేశంలోకి చొరపడి నెట్వర్క్ విస్తరించేందుకు ప్రయత్నం చేసినట్టుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా, ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా విదేశీ హ్యాండర్లతోటి వీళ్ళు సంప్రదింపులు జరిపినట్టుగా కూడా కొత్త సమాచారాన్ని సేకరించడం జరిగింది. నిధులు, లావాదేవీల పైన కూడా ప్రస్తుతం ఈ యొక్క దర్యాప్తు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఉగ్రవాద కుట్రలకు వీళ్ళు పాల్పడాలన్న ప్రణాళికలో భాగంగానే వీళ్ళంతా కూడా తమిళనాడులో తలదాచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళకు సంబంధించిన అంశాలపైన ప్రస్తుతం అయితే ఇటు నిఘా సంస్థలు అయితే కొంత ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే మిజనూర్ రెహమాన్, మహమ్మద్ షాబత్, ఉమర్, అదేవిధంగా లితాన్, మహమ్మద్ షాహిద్ మరియు మహమ్మద్ ఉజాల్ వీళ్ళను తమిళనాడు నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. మరో 2 వెస్ట్ బెంగాల్లో అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం దేశంలో ఉగ్రకుట్రను పన్నడం అంటే గత పాకిస్తాన్ లో బాంబ్ బ్లాస్ట్ జరగడము, బలూచిస్తాన్ దానికి కారణంగా చెప్పుకున్నప్పటికీ భారత్ సహకారంతో బలూచిస్తాన్ ఈ యొక్క దాడులకు పాల్పడుతుందన్న నెపంతో ప్రతీకార చర్యలో భాగంగానే భారత్ లో కూడా భారీ విధ్వంసాన్ని సృష్టించడము, ముఖ్యంగా ఈ యొక్క ప్రార్థనా మందిరాలు అంటే టెంపుల్స్ ని టార్గెట్ గా చేసుకొని ఈ యొక్క బ్లాస్ట్లను చేయాలనేది కూడా వాళ్ళ ఒక కుట్ర పన్నట్టుగా కూడా ఇప్పటికే నిఘా సంస్థలు అప్రమత్తం చేయడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా కూడా అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అంతా కూడా అనుమానిత కదలికల పైన కూడా కొంత దృష్టి సారించడం జరిగింది. ఎవరైనా కొత్త వాళ్ళు రాష్ట్రాలలో ఉన్నారా, లేదా వాళ్ళ యాక్టివిటీస్ కి సంబంధించి కావచ్చు, సోషల్ మీడియా లో వాళ్ళు పెట్టే పోస్టులు, వాళ్ళు ఎటువంటి వ్యవహారాలు చేస్తున్నారు, వీటన్నిటిపైన కూడా పూర్తిగా నిఘా ఉంచిన నేపథ్యంలోనే తమిళనాడులో ఈ 6 కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఢిల్లీకి తరలిస్తున్నారు. ఇంకా లోతైన విచారణ జరగాల్సి ఉంది. దాంట్లో విచారణ తర్వాత ఇంకా వీళ్ళతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, దేశంలో ఎక్కడెక్కడ వీళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు, వీళ్ళు ఎక్కడ ప్రధానంగా ఈ యొక్క ఉగ్రవాద కుట్రకు పాల్పడాలన్న
ఉద్దేశంతో వీళ్ళంతా కూడా వ్యూహరచన చేశారు అన్న దానిపైన కూడా ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ముఖ్యంగా వీళ్ళిద్దరు ఈ రెండు ప్రాంతాల్లో అరెస్ట్ అయిన వారు కూడా, ఇక్కడ తమిళనాడులో అరెస్ట్ అయిన 6, వెస్ట్ బెంగాల్లో అరెస్ట్ అయిన 2 వీళ్ళంతా కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ కి సంబంధించిన ఉగ్రవాద లింకులతోటి సంబంధాలు కలిగి ఉండడము, మరి వీళ్ళకు ఫండింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది, వీళ్ళు ఇంకా స్థానికంగా ఎవరినైనా స్లీపర్ సెల్స్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందా, ఇంకా వీళ్ళతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇటువంటి అంశాలపైన కూడా ఇంకా దర్యాప్తు అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. వాళ్ళ 6 ఈ ప్రస్తుతం ఢిల్లీకి అయితే తీసుకొస్తున్నారు. వారిని మరి లోతైన విచారణ జరిగిన తర్వాత వాళ్ళపైన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే వీళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ లో వీళ్ళు కుట్ర పన్నారు, ఫేక్ ఆధార్ కార్డ్స్ ను వీళ్ళకి ఎవరు రెడీ చేసి ఇచ్చారు, సిమ్ కార్డ్స్ ఎక్కడ కొనుగోలు చేశారు, ఆ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా ఎక్కడ వీళ్ళు కొనుగోలు చేశారు, ఇటువంటి అంశాలపైన కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన ఇతర ఆధారాలను కూడా సేకరించే పనిలో ప్రస్తుత దర్యాప్తు. రైట్, థ్యాంక్ యూ గోపి.